అంటే ఒక వ్యక్తి దాన్ని ఏం చేయాలి, అందులో వేయాలి, లేకపోతే వదిలిపెట్టుకోవాలి, లేకపోతే పడాలి, అది పడిపోవాలి ఒక వ్యక్తి, అంతే కదండి. ఇప్పుడు ఎప్పుడో ఒకసారి పడినయే సముద్రంలో ఒడ్డుకి ఏం చేస్తాయండి, కొట్టుకొస్తాయి. అంటే ఒక వ్యక్తి పోగొట్టుకోవాలి, అంటే ఒక వ్యక్తి దగ్గర నుంచి ఆ నాణం వెళ్ళిపోవాలి, అదే సమయాన్న చేప చూసి దాన్ని మింగాలి, లేకపోతే అదే సమయాన్న ఆ చేప అటు ఇటు ఆహారం కోసం తిరుగుతూ వచ్చి దాన్ని మింగి ఉండాలి, మరలా అదే చేప వచ్చి ఈయన యొక్క వలలో పడాలి. అన్ని చేపల్లో కూడా పేతురుకి ఏ చేప కూడా తెలియదు. దేవుడు ఏమన్నాడు, మొదటి చేపను తీసుకొని చూడమన్నాడు, అందులో ఒక షెకేల్ దొరుకుతుందని చెప్పాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అక్కడ ఎంత కట్టాలంట అండి, అర్ధ షెకేల్ కట్టాలంట, అర్ధ పన్ను. అంటే దేవుడు ఇప్పుడు ఎంతమందికి కడుతున్నారు అక్కడ, ఇద్దరికి. దే ఆర్ పేయింగ్. అతను లోబడ్డాడు కనుకనే అతని అవసరత ఏం చేయబడిందండి, ఇక్కడ తీర్చబడింది. మన జీవితాల్లో కూడా చాలాసార్లు మనకు అనేక అవసరతలు ఉంటాయి. శారీరక అవసరతలు, ఆధ్యాత్మిక అవసరతలు, అట్లాగే మానసిక అవసరతలు, శ్రామిక అవసరతలు, చాలా అవసరతలు మన జీవితంలో ఉంటాయి. ఎందుకంటే మనం మనుషులం కాబట్టి చాలా అవసరతలు